వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు డిమాండ్. కరీంనగర్ జిల్లాలో 133 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ అలం హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఖాతాల్లో 99,50,00,000 రైతు భరోసా నిధులు జమ. 1,10,000 మంది రైతులకు లబ్ధి. కలెక్టర్ సందీప్ కుమార్ జా. ప్రతిరోజు యోగా సాధనతో ఆరోగ్యం, ప్రశాంతత. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో యోగాసనాల కార్యక్రమంలో యోగా శిక్షకులు బి శ్రీనివాస్, టి స్వప్న. హుజురాబాద్లో పెళ్లంతో గొడవపడి కెనాల్లో దూకి భర్త ఆత్మహత్య యత్నం. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కరీంనగర్ జిల్లాలో 133 కిలోల గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ అలం హెచ్చరించారు. కరీంనగర్ పోలీసులు గంజాయిని దగ్ధం చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని దగ్ధం చేసి గంజాయి విక్రయించిన, వినియోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ అలం హెచ్చరించారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదుల గట్టెపల్లి శివారులో గల వెంకట రమణ ఇన్స్టిట్యూటర్ సిపి సమక్షంలో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజనీకాంత్, ఇన్సినరేటర్ ప్లాంట్కు చెందిన తిరుపతి, ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ అలం హెచ్చరించారు. కమిషనర్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నార్కోటిక్ జాగీలాం లియోతో జిల్లా క్షేత్రంలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ నిషేధించిన గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు ఉన్నా వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని సిపి కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ నెహ్రూ విగ్రహం వద్ద జరిగిన రాహుల్ గాంధీ బర్త్డే వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో జోడో యాత్ర జరుగుతుండగా రాహుల్ గాంధీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటగా బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన చేసి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కులగణన విషయంలో బీజేపీ వ్యతిరేకమన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక దేశంలోని అన్ని రాష్ట్రాలలో కులగణన చేపడతామని తెలిపారు. భారత రాజ్యాంగ విలువలు మరియు కోట్ల మంది జీవితాల పట్ల రాహుల్ గాంధీకి ఉన్న కరుణ ప్రత్యేక గుర్తింపునిస్తుందన్నారు. రేపు మా ప్రభుత్వం వస్తే ఈ కులగణన ఇప్పటి కాదు, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు 2021 సంవత్సరంలో 1921లో చేసింది. మరి దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తే ఈ దేశంలో అన్ని వర్గాలు విరిగిపోయాయి. మరీ ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరగద్దు అంటే తప్పకుండా కులగణన లెక్క పెట్టవలసిందే, లెక్కించవలసిందని చెప్పి యుద్ధకంఠంతో చెప్పి ఆనాడు తెలంగాణలో భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేసినప్పుడు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తెలంగాణ కింద స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా వారి కుటుంబ కలహాలతో కరీంనగర్ జిల్లాలో కాకతీయ కాల్వలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. వివరాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో బోర్నపల్లి వద్ద కాకతీయ కాల్వలో దూకి నల్గొండ జిల్లాకు చెందిన సైదులు ఆత్మహత్యకు యత్నించాడు. బతుకు తెరువు కోసం హుజురాబాద్ ప్రాంతానికి వచ్చి శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఉండి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ కాగా బావ మరిది వచ్చి బావపై దాడికి యత్నించడంతో బావ సైదులు కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాలువలో నీళ్లు లేకపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫైర్ మరియు 108 సిబ్బంది సకాలంలో స్పందించి కాలువలో నుండి సైదుల్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైదులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవే ఆత్మహత్య యత్నానికి దారి తీసిందని తెలిపారు.
ఫంక్షన్ వచ్చాను అన్నీ ఒక 500 ఇవ్వండి ఇవ్వంటే నేను ఎప్పుడు అడగరాను ఇంటికి వచ్చినాక అడుగుతానంటే ఇద్దరు వెళ్ళి పెట్టుకుంటే వస్తే ఎందుకు కొడుకలు వెళ్ళొద్దానన్న అనగానే వాళ్ళ అన్నకి ఫోన్ చేసుకొని చెప్పుకొని అన్నని పిలిపించుకొని సార్ పిలిపించుకొని ఇక వాళ్ళ అన్న తలుపు ఇంతలా రెక్క అందుకొని వచ్చాడు సార్ ఇక్కడికే మా మరిది ఇట్లా ఆగబట్టాడు సార్ వాళ్ళ బామ్మది ఏం చేసాడు తలుపు అందుకొని కొట్టబోయింది కొట్టబోతానికి ఆగబట్టిండు నేను వాళ్ళు ఇద్దరు వాళ్ళకనే పని చేస్తారు సార్ వాళ్ళ బాగా పని చేస్తారు పూడికెళ్ళి ఇట్లా తిస్తారు ఆ వీధులు ఇట్లా తిస్తారు సార్ అదే పని చేస్తారు ఇలా అక్కడికి ఎక్కడ ఫంక్షన్ పోయి ఇంటికి వచ్చారు సార్ నాకడికి నేను వస్తాను సార్. మల్లాపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు భూమి పూజ చేశారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు విచ్చేసి టెంకాయ కొట్టి ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయటం ఆనందంగా ఉందని, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న వారి కల నెరవేరుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఇటీవల అందజేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడమే కాకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తూ రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేపట్టిందని అన్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు పలుచోట్ల రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కేక్ కట్ చేశారు. గోదావరికని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు కష్ట నష్టాలు తెలుసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయం పేద ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోవటం, తెలంగాణకు రేజింగ్ తెలంగాణగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక నమ్మకంగా పేద బలహీన వర్గాల వారు ఈ దేశంలో అన్ని రంగాల్లో రాణించాలి, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా న్యాయం జరగాలి, రైతులకు మంచి జరగాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని చదువుకున్న విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, చదువుకోవాలని ఆతృత పడేవారు, అన్ని విభాగాల వర్గాల వారిని కలుస్తూ భారతదేశంలో పేద బలహీన వర్గాల వారు, బహుజనులు ఈ దేశానికి అత్యున్నత స్థాయిలో ఉండాలని, బీసీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్లు చేయాలని చెప్పి దేశానికి ఒక నమ్మకమైన నాయకుడిగా, ద హోప్ ఆఫ్ ద నేషన్, గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్, దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా చక్కని పాత్ర వహిస్తూ దేశం పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న మా అందరి యువ నాయకులు గౌరవ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి యావత్ భారతదేశంలో గ్రామ గ్రామాలు జరుగుతా ఉంది. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో, అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే రాహుల్ గాంధీ ఆశయాలు ఉన్నాయో
పేద ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోవడం, ఈ తెలంగాణను రేజింగ్ తెలంగాణగా వారి యొక్క సూచనలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 ఎకరాలకు మించి ఉన్న రైతులకు రైతు భరోసా సహాయం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం గురువారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ మేరకు 1,313.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 6.33 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటి వరకు రైతు భరోసా కోసం మొత్తం 5,215.26 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. అయితే రబీ సీజన్ సమయంలో 4 ఎకరాలకు మించి ఉన్న భూమి రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అందలేదు. రాష్ట్ర మంత్రులు గతంలో ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం అని హామీ ఇచ్చినా బకాయిలు చేరలేదు. ఇప్పుడు ఖరీఫ్ నిధులు జమ అవుతుండగా రబీ డబ్బులపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 సీజన్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. తాజాగా నిధులు విడుదల చేయడంలో రైతులు హ్యాపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని తుల్జాపూర్లో గల తుల్జాభవాని అమ్మవారిని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్ర తుల్జాపూర్లోని కొలువైన తుల్జాభవాని అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యావత్ భారతదేశాన్ని కుదిపివేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన. ఈ దుర్ఘటనలో 260 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ షార్ట్ ఫిలిమ్స్ వైరల్ అవుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. తిరుపతి హాథీరాజ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న హాథీరాం బావాజీ జయంతి సందర్భంగా బంజారా సుగాలి లంబాడి పీఠాధిపతులు పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే హాథీరాం బావాజీ పీఠం నిర్వాహకులు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. హరిరాం బావాజీ మఠంలో పూజలు చేయడానికి, హారతి ఇవ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 30న హాథీరాం బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహ్మద్ హుస్సేన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి, రజితారెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, చెర్ల పద్మ, బొబ్బిలి విక్టర్, ఎండి తాజాతో పాటు పలువురు హాజరయ్యారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్య కోసం కులాలు, మతాల పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్న కొన్ని శక్తులను అణిచివేయడం కోసం ఈ దేశ పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, భాష ప్రతిపాదికన, మత ప్రతిపాదికన ఈ దేశాన్ని విడదీయకూడదనే ఆంక్షతో చలి, ఎండ, వాన లెక్క చేయకుండా ఒక సాహసోపేత నిర్ణయంతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపట్టడం వల్ల మతతత్వ శక్తులకు పూర్తి మెజార్టీ రాకుండా ఓడిపోయే పరిస్థితి వరకు తీసుకొచ్చి విచ్ఛిన్నకర శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడారని తెలిపారు. దేశ ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రాహుల్ గాంధీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారని, సర్వశక్తులు ఉన్న రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇవాళ భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతో మరి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీని వారందరి మన్ననలతో ఈ దేశం అభివృద్ధి చెందడానికి పూర్తి అవగాహనతోటి మరి ఈరోజు దేశాభివృద్ధికి కంకణబద్దులై పనిచేస్తున్నటువంటి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు కరీంనగర్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సెల్స్ అధ్యక్షులు, మహిళా సోదరుమణులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి శ్రీనివాస్, టి స్వప్న తెలిపారు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో కామన్ యోగా ప్రోటోకాల్పై జిల్లా అధికారులు, సిబ్బందికి ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి శ్రీనివాస్, టి స్వప్న యోగా ఆసనాలపై అవగాహన కల్పించారు. యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ చేయించారు. ప్రతిరోజు యోగా చేయటం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం, ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప, డాక్టర్ కళ్యాణి, డిపిఎం తిరుపతి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో జరిగిన 2 రోడ్ల ప్రమాదంలో 2 మృతి చెందారు. ఆరుపల్లి స్టేజీ వద్ద జరిగిన ప్రమాదంలో వేములవాడ పట్టణానికి చెందిన పండరీనాథ్ మృతి చెందారు. మరో వ్యక్తి చందుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చందును ఆసుపత్రికి తరలించారు. వేములవాడ రూరల్ మండలం రుద్రవరంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సాదయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవనంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి నరసింగారావు స్వగృహం జువ్వాడి భవన్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు అనంతరం జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజుల వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింగారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న పోరాటం, మరి సామాజిక న్యాయం ఈ భారతదేశంలో లేదు. సామాజిక న్యాయం కావాలని వారు పాదయాత్ర చేయడం, తెలంగాణ రాష్ట్రంలో వారి పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మరి వారైతే ఏదైతే కలలు కన్నారో రాహుల్ గాంధీ గారి కళ 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలే మనము అన్నదాన్ని ఉభయ సభల్లో ఇటు అసెంబ్లీలో. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఊయాలలో ఆడపిల్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. వివరాలు చూద్దాం. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఊయాల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. తెల్లవారుజామున ఆసుపత్రిలో ఊయాలలో వైద్య సిబ్బంది పసిపాప ఉండడం గమనించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చేరతీసిన వైద్యులు పాపకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండటంతో చైల్డ్ కేర్ హోంకు అప్పగించారు. ఆడపిల్లను లేక అక్రమ సంబంధంతో కలిగిన సంతానమను కారణం ఏదైనా పసిపిల్లను చెత్త కుప్పల్లో, మురికి కాలువలో పడేస్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లలను అనాథలుగా పడేయొద్దని ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయాల కార్యక్రమం ఏర్పాటు చేసింది. గత నెలలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయాల గది ఏర్పాటు చేయగా మొట్టమొదటిసారిగా పసిపాప ఆ ఊయలలో పడ్డారు. పసిపిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో మాతా శిశు ఆసుపత్రిలో గత నెలలో ఊయాల గదిని ప్రారంభించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఊయాలలో పడ్డ పాప ఆరోగ్యంగా ఉండటంతో చైల్డ్ కేర్ హోంకు అప్పగిస్తున్నామని తెలిపారు. పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్నవారు ఊయలలో వేస్తే చేరతీసి పిల్లలు లేని దంపతులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఒక మీటింగ్ తీసుకొని మనం క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ అనేది ఎంసీహెచ్లో, జీజీహెచ్లో ఒక క్రెడిల్ని పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా బేబీస్ని వద్దనుకున్న వాళ్ళు లేదా బేబీస్ని కానరాని ప్రదేశాలలో, మారుమూల ప్రదేశాల్లో వదిలిపెట్టేసి జనాన్ని కనపడకుండా ఉంచి బేబీస్ డెత్కు గురి అవుతున్నాయి కాబట్టి వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ వినూత్నమైన ప్రోగ్రాంని పెట్టారు. దాని గురించి మేము
ఇంతకుముందు దాంట్లోనే మేము వివరించాం మీడియాకి. ఇప్పుడు మనకి ఒక బేబీని తీసుకొని వచ్చి ఆ క్రెడిల్లో ఉంచడం జరిగింది. ఇది ఫస్ట్ బేబీ. ఎవరైనా సరే ఈ విధంగానే దీన్ని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా ఎవరన్నా బేబీస్ని వాళ్ళకు వద్దనుకున్నా కానీ ఎక్కడన్నా బేబీస్ని డెత్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనకి సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు ఉంది. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి కాంగ్రెస్ అధినేత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వేములవాడలో రాహుల్ గాంధీ బర్త్డే కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆశీస్సులు రాహుల్ గాంధీపై ఉండాలని కోరారు. దేశంలోని అసమానతలు రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని, గత శాసనసభ ఎన్నికల కంటే ముందు వేములవాడ నియోజకవర్గానికి 2 సార్లు రావడం జరిగిందన్నారు. రోడ్ షోలో మేడిపల్లి మండల కేంద్రానికి ఎన్నికలప్పుడు వేములవాడ పట్టణానికి రావడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. దేశంలో అసమానతలు తొలగించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని సంకల్పించారని తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో వారి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలో మరి వారికి శుభాకాంక్షలు చెప్పేటువంటి కార్యక్రమం కేకును కట్ చేసి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆశీస్సులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అందాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత శాసనసభ ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడ నియోజకవర్గానికి 2 మార్లు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నియంతృత్వ పరిపాలన పోవడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి వారు ఈ వేముల నియోజకవర్గం 2 మార్లు రావడం జరిగింది. మేడిపల్లిలో రోడ్ షోలో పాల్గొని ఆ తర్వాత ఎన్నికల కంటే 5 రోజుల ముందు వేములవాడలో భారీ బహిరంగ సభలు కూడా వారు పాల్గొని ఇక్కడ నా గెలుపులో కూడా వారి సభల ద్వారా వారి ప్రజలు చైతన్యం చేయడంలో కూడా వారి ఆశీస్సులు అందిన క్రమంలో గెలుపొందిన తదుపరి వారికి నేను ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజల పక్షాన మీ ఆశీస్సుతో ఈ ప్రాంతంలో ఆ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రాంతంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకుని పోతామని చెప్పినటువంటి మాటతో పనిచేస్తూ ముందుకు పోతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి, యువతకు ఒక చక్కటి భవిష్యత్తు నాయకుడిగా, భావి భారత ప్రధానిగా, అసమానతలు ఇంకా ఉన్నాయి, వివక్షలున్నాయి, అవి తొలగిపోవాల్సిన అవసరం ఉందని చెప్పండి. సుదీర్ఘ పాదయాత్ర, ప్రపంచంలో ఏ ఒక్కరికి సాధ్యం కాని పాదయాత్ర, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు 2 మార్లు మండు టెండల్లో, మంచు కొండల్లో, భారీ వర్షాల్లో కూడా ఎక్కడ వారి పాదయాత్ర రాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రజల మధ్యలో. కరీంనగర్ జ్యోతినగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పంచమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి, స్వామివారికి పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో సారే చీరి సమర్పించారు. సంతోషిమాత ఆలయం నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీగా ఊరేగింపు నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సారే ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో జ్యోతి బాపుల్లే సర్కస్ గ్రౌండ్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని యోగా కరపత్రాన్ని ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. శ్రీ శ్రీదండి చిన్నజయ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ దేవనాథ రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో యోగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వికాస తరంగిణి ప్రజ్ఞా వికాస వాళ్ళు అందరినీ ఆహ్వానితులేనని తెలిపారు. పార్టీలకు, కులాలకు, సంఘాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు.
యోగా, సూర్య నమస్కారం, ఎలాంటి ఆహారం తినాలి అనేది శక్తికి తయారు చేసుకోవడానికి యోగా చేయాలి. స్త్రీలను గౌరవించడంలో, మంచి కుటుంబం విలువలు పెంపొందించడంలో ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు. ఒక్కరోజే కాదు, సంవత్సరం పొడుగునా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పిల్లల లోపల కనుక మంచిని నేర్పితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కంటెంట్ తయారు చేసి మొన్న సమ్మర్ క్యాంప్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా మా ట్రస్ట్కి సంబంధించింది కూడా ముఖ్యం ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన సంఘాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరాంతం నడుస్తుందని, కేవలం 21 నాడే కాదు, సంవత్సరాంతం మళ్ళీ జూన్ 21 వచ్చేందుకు కూడా కంటిన్యూషన్కి సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు డిమాండ్. కరీంనగర్ జిల్లాలో 133 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ అలం హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఖాతాల్లో 99,50,00,000 రైతు భరోసా నిధులు జమ. 1,10,000 మంది రైతులకు లబ్ధి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రతిరోజు యోగా సాధనతో ఆరోగ్యం, ప్రశాంతత. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో యోగాసనాల కార్యక్రమంలో యోగా శిక్షకులు బి శ్రీనివాస్, టి స్వప్న. హుజురాబాద్లో పెళ్లంతో గొడవపడి కెనాల్లో దూకి భర్త ఆత్మహత్య యత్నం. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPN న్యూస్.